ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ అనే ఒక సంస్థ ద్వారా మరి రేపు ఎస్పీజీ గ్రౌండ్స్ లో మరి క్యాంప్ ఫైర్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. అది సాయంత్రం 6 గంటల నుంచి. మరి ఈ యొక్క క్యాంప్ ఫైర్ యొక్క ఉద్దేశం ఏంటంటే 2024 సంవత్సరంలో యేసు ప్రభు మనల్ని అందరినీ ఏ విధంగా కాపాడాడో మరి అటువంటి సంరక్షణ, కృప, కాపుదల 2025 సంవత్సరంలో కూడా మరి కొనసాగించాలని ఆయనను మనము అక్కడికి వచ్చి మరి ఆయన యొక్క సన్నిధానంలో మనము దేవుణ్ణి బ్రతిమలాడుకుందాము. అలాగే రేపు మరి ముఖ్య ప్రసంగికురాలుగా రెవరెండ్ జాయ్ చెరియన్ గారు వస్తున్నారు, యూపీఎఫ్ ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్. సో ఆమె వాక్య సందేశం ద్వారా మీరందరూ కూడా ఖచ్చితంగా ఆత్మీయంగా బలపడతారని నమ్ముతున్నాము, ప్రార్థిస్తున్నాము. అలాగే మరి ముఖ్య అతిథులుగా మరి అనిల్ థామస్ గారు, మరి నేషనల్ కాంగ్రెస్ లో ఆయన మైనారిటీ డిపార్ట్మెంట్ కు వైస్ చైర్మన్ గా ఉంటున్నారు, ఆయన వస్తున్నారు. అలాగే దీపక్ జాన్ గారు వస్తున్నారు, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, వారు వస్తున్నారు. అలాగే మరి డాక్టర్ సబితా స్వరాజ్ గారు, మరి డీకనెస్ ఇన్ మెథడిస్ట్ చర్చ్, మరి వారు కూడా వస్తున్నారు. కనుక ఇదంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా మరి మోడరేటర్ సింగం విల్సన్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షతన ఈ యొక్క కార్యం జరుగుతుంది. అలాగే మరి మా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సాధు సత్యనాథ్ గారు, ఇతర డిగ్నిటరీస్ అందరూ కూడా వస్తున్నారు. కనుక మీరందరూ రేపు 6 గంటలకు ఖచ్చితంగా ఎస్పీజీ గ్రౌండ్ కు రండి. అక్కడ రెజల్యూషన్స్ తీసుకుందాము. ఈ 25వ సంవత్సరంలో మనం ఒక నూతనమైన స్వభావంతో మనం ఎక్కువగా మన శత్రువుల్ని ప్రేమించాలి, ఎక్కువగా క్షమించాలి, మరి మనల్ని మనం మోడిఫై చేసుకుందాం. మీరు ఖచ్చితంగా 6 గంటలకు రేపు ఎస్పీజీ గ్రౌండ్స్ లో రండి. మీరే మీ యొక్క రెజల్యూషన్స్ అన్ని కూడా ఆ క్యాంప్ ఫైర్ లో మీరు ఏమేమి అలవాటు మానుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక చిట్టీలో రాసి మరి అవన్నీ చేయండి. మరి ఇదంతా కూడా యూత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. డేవిడ్ నార్ఫోక్ అండ్ ఇతరులందరూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా మీరు అందరూ రండి. ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని అందరిని కూడా వెల్కమ్ చేస్తున్నాం. ఆమెన్.